Welcome to Dr. SS YouTube channel, my dear friends. హోమ్ ఐసోలేషన్ దీని మీద వీడియో తీసుకొస్తున్నాను ఎందుకంటే మన హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మీద హాస్పిటల్స్ మీద బర్డెన్ పెరిగిపోతుంది. కేసులు ఆల్మోస్ట్ మనకు కూడా 10,000 పెరిగిపోయినాయి, మీరు చూస్తూనే ఉన్నారు. దేశం మొత్తం అయితే ఆల్మోస్ట్ 4 lakhs per day వచ్చేస్తున్నాయి. సో ఎక్కడ పట్టినా సరే కరోనా కేసులే కనిపిస్తున్నాయి. కాబట్టి మనము హోమ్ ఐసోలేషన్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుంటే మనకు ఈ ప్యానిక్ సిచ్యుయేషన్స్ రావు. హాస్పిటల్స్ మీద, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మీద, డాక్టర్స్ మీద, నర్సెస్ మీద ప్రెషర్ రాదు. వాళ్ళ మీద ప్రెషర్ లేనప్పుడే మన సొసైటీ బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ని ఎవరికైతే ఆక్సిజన్ అవసరం అవుతుందో, ఎవరికైతే లైఫ్ సేవింగ్ సిచ్యుయేషన్స్ ఉంటాయో వాళ్ళని కరెక్ట్గా డీల్ చేయగలుగుతారు. అందరూ పోయి హాస్పిటల్ మీద పడితే వాళ్ళు ఏమీ చేయలేరు, నిజంగా సీరియస్ పేషెంట్లకు న్యాయం చేయలేరు వాళ్ళు. అందుకని హోమ్ ఐసోలేషన్ మీద ఈ వీడియో తీసుకొస్తున్నాను. హోమ్ ఐసోలేషన్ అంటే పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది అనుకోండి, ఆర్టీపీసీఆర్ కానీ యాంటీజెన్ కానీ, అంటే గొంతు నొప్పి, జలుబు, దగ్గు, రుచి తెలియకపోవటం, వాసన తెలియకపోవటం, మోషన్స్ అయినట్లుంటాం, మోషన్స్ అవ్వటం, సైకలాజికల్ స్ట్రెస్ ఉంటాము, ఇవన్నీ కూడా కోవిడ్ లక్షణాలు. ఇవి వచ్చిన మొదటి రోజే మీరు మీ ఇంట్లో ఐసోలేట్ అయిపోవాలి. మీ టెస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టచ్చు, లేకపోతే టెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ రావడానికి టైం పట్టచ్చు. కానీ ఇవన్నీ ఈ కోవిడ్ పాండమిక్లో కోవిడ్ లక్షణాల కిందే తీసుకుంటాము. ఇమీడియట్గా మీరు ఇదిగో 3 layered మాస్క్ పెట్టుకొని ఒక రూమ్లో, కొంచెం గాలి వెళ్తూ వచ్చే రూమ్లో, టాయిలెట్ సెపరేట్ రూమ్లో మీరు ఉండిపోవాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలవకూడదు. సపోజ్ టెస్ట్ చేసుకుని పాజిటివ్ వచ్చిందంటే, ఇలా మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే టెంపరేచర్ ఉంటుంది, టెంపరేచర్ రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. బ్రీతింగ్ గురించి మీకు ఆయాసం లేకపోతే ఖచ్చితంగా మీరు ఇంట్లోనే ఉండొచ్చు. పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని చూస్తే 94 కన్నా పైన ఉంటే ప్యానిక్ అవ్వద్దు. మీరు పెద్ద ఏజ్ ఎక్కువ లేకపోయినా, కోమార్బిడ్ కండిషన్స్ ఏమి లేకపోతే హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు. బట్ మీరు ఒక డాక్టర్ పర్యవేక్షణలో మాత్రం ఆన్లైన్లో కన్సల్టేషన్ తీసుకోండి. మనకి చాలా ఆన్లైన్ పోర్టల్స్ ఉన్నాయి. లేదా మాకు చేసిన మాలంటి వాళ్ళు చేసిన మీరు చక్కగా ధైర్యం చెప్తాము. సో ఎవరు ఉండాలి ఇప్పుడు? తక్కువ లక్షణాలు ఉన్నవాళ్ళు, 94% కన్నా ఆక్సిజన్ శాతం ఎక్కువ ఉన్నవాళ్ళు, కోమార్బిడ్ కండిషన్స్ లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉండొచ్చు. ఒకవేళ కోమార్బిడ్ కండిషన్స్ కూడా బాగానే ఉంటే మీ డాక్టర్ పర్యవేక్షణలో మీకు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయే పరిస్థితిలో మీరు ఒక డాక్టర్ని కన్సల్టేషన్లో ఉంచుకోవాలి. మీ ఇంట్లో డాక్టర్స్ అంటే గొడవ లేదు, అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే అందరూ హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు మేనేజ్ చేయలేరు. సో హోమ్ ఐసోలేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. రీనల్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కానీ, రీనల్ పేషెంట్స్ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ పేషెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఏజ్ ఎక్కువ ఉన్నాడు కూడా ఖచ్చితంగా వాళ్ళైతే హోమ్ ఐసోలేషన్ కాకుండా వాళ్ళ డాక్టర్ల పర్యవేక్షణలో వాళ్ళు ఎక్కడికి చెప్తే అక్కడికి, ప్రెషర్ లేని హాస్పిటల్స్కి, వాళ్ళకి డాక్టర్ల మీద ప్రెషర్ అంటే వాళ్ళు కోవిడ్ పేషెంట్లు చాలా సీరియస్ పేషెంట్లు చూస్తుంటారు, అక్కడ పోయి డిస్టర్బ్ చేయకుండా ఒక చోట మంచి హాస్పిటల్లో మీరు ఐసోలేషన్లో ఉండేట్లుగానే అవసరమైతేనే మీరు దబాల్లో మిమ్మల్ని ఐసీయూలో తీసుకోవటమో, ఆక్సిజన్ పెట్టడం చేస్తారనమాట. అలాంటిది దీన్నే హోమ్ ఐసోలేషన్ అంటాం. ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఇదిగో ఈ 3 layered మాస్క్ పెట్టుకొని మిగతా వాళ్ళతో టోటల్గా ఐసోలేట్ అయిపోయి ఉండాలి. వాళ్ళు వచ్చి మీకు సర్వ్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా 3 layered మాస్క్ పెట్టుకున్నారు. మీరు మీ బాడీలో వచ్చే పదార్థం అంటే తుమ్మిన దగ్గర ఇవన్నీ కూడా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా కంటామినేట్ అవ్వకుండా చూసుకోవాలి. మీ రూమ్ అంతా హైపోక్లోరైడ్ సొల్యూషన్ తోటి శుభ్రంగా శానిటైజ్ చేసుకోవాలి. సో అట్లాగే మీరు ప్రతి 3-4 గంటలకి మీ పరిస్థితిని బట్టి ఈ పల్స్ ఆక్సిమీటర్ పెట్టి ఆక్సిజన్ చూసుకోవటం, లెవెల్స్ చూసుకోవటము, టెంపరేచర్ చూసుకోవటము, 6 minutes వాకింగ్ టెస్ట్ తర్వాత మీ ఆక్సిజన్ సాచురేషన్ ఎంత ఉన్నాయి చూసుకోవటము, మీ గొంతు నొప్పి జ్వరం కంటిన్యూస్గా అట్లా మీకు 7 days, 8 days, 10 days కంటిన్యూ అవుతున్నాయా, లేకపోతే గ్రాడ్యువల్లీ తగ్గుతున్నాయా అనేది మీకే తెలిసిపోతుంటుంది. మీరు ఈ టైంలో బాగా మంచి డైట్ తీసుకోవాలి. బోర్లో పడుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ప్రోనింగ్ చాలా ఇంపార్టెంట్. అట్లాగే లేలేత ఎండలో మీరు బయట ఎండకి వెళ్ళేసి మాస్క్ పెట్టుకొని కొంచెం అటు ఇటు నడిస్తే మంచిది. అక్కడే 6 minute వాకింగ్ టెస్ట్ చేసుకొని మీరు పల్స్ ఆక్సిమీటర్ తోటి మీ ఆక్సిజన్ సాచురేషన్, పల్స్ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా 3-4 గంటలకు ఒక పుస్తకం మీద రాసి పెట్టాలి. మీకు సిమ్టమ్స్ ఏ రోజు మొదలైనవి, ఏ రోజు యూ బికమ్ టెస్టెడ్ పాజిటివ్, అక్కడి నుంచి అన్నీ మీరు డైరీలా మెయింటైన్ చేయాలి. 3-4 గంటలకి టెంపరేచరు, పల్సు, సాచురేషన్ ఆఫ్ ఆక్సిజన్, బీపీ ఇలాంటివి కానీ మీరు చూసుకొని రాసి పెట్టుకుంటే మీకు ఇమీడియట్గా ఏమైనా ఇబ్బంది ఉంటే మేము కూడా అవి చూసినప్పుడు మాకు ఈజీగా అనిపిస్తుంది డాక్టర్స్కి, మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు.
వీటన్నిటిలో సాచురేషన్ చాలా ఇంపార్టెంట్. సాచురేషన్ ఏమాత్రం 94 తగ్గితే ఇమీడియట్‌గా మీరు గో అండ్ గెట్ అడ్మిటెడ్. ఆర్ మీ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని అడ్మిట్ అవ్వండి. మీరు సీటీ స్కాన్, చెస్ట్ కూడా తీయించుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఒకసారి ఆ వీడియో చెప్తాను. ఇలాంటివి కొన్ని చూసుకొని మీరు హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళు డెఫినెట్‌గా మిగతావన్నీ కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారు. మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. ఇంట్లో ఉన్నప్పుడు బలమైన ఆహారం తీసుకోవటము, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవటము, ప్రోనింగ్‌లో పడుకొని ఎక్సర్సైజ్ చేయటము, లేకపోతే ప్రోనింగ్‌లో పడుకొని ఉంటాం. ప్రోన్ పొజిషన్ అంటే బోర్లా పడుకొని ఉంటాం. లేలైతే అందులో 6 మినిట్స్ వాకింగ్ టెస్ట్ చూసుకుని ఇవి మీకు ఇంపార్టెంట్. అలాగే మీ ఇంట్లో వాళ్ళతో అసలు కలవకూడదు. వాళ్ళు మీకు ఏమైనా తెచ్చి సర్వ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు పాటించాలి. వాళ్ళు సబ్బుతో బాగా మొత్తం చేతులు బాగా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. మిమ్మల్ని టచ్ చేసినప్పుడు కానీ, మీ సర్ఫేస్ మీ దగ్గరికి వచ్చి సర్ఫేస్ టచ్ చేసినప్పుడు కానీ, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వీళ్ళకి చికిత్స ఏమిటి ఆల్రెడీ మీకు అందరూ చెప్పాము. గొంతు నొప్పి ఉంటే ఎజిథ్రోమైసిన్ కానీ, డాక్సిసైక్లిన్ కానీ, ఐవర్మెక్టిన్ కూడా 4-5 రోజులు వేసుకో. 12 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఐవర్మెక్టిన్ వేసుకోవచ్చు. ఈ బెకోజిన్, విటమిన్ సి, విటమిన్ డి వేసుకోవాలి. ఫామోటిడిన్ పొద్దున ఒకటి రాత్రి ఒకటి వేసుకోవాలి. ఈ లివోసిట్రజిన్ ట్యాబ్లెట్, మాంటలికాస్ కలిపినా కలపైనా అదొకటి పొద్దున ఒకటి రాత్రి ఒకటి వేసుకోవచ్చు మీ సివియరిటీని బట్టి. సో ఇవి ఇంపార్టెంట్. వాటన్నిటికన్నా డైట్, డ్రై ఫ్రూట్స్ కానీ మీరు షుగర్ లేకపోతే ఫ్రూట్స్ కానీ మంచిగా తినాలి. మంచిగా నిద్ర కూడా పోవాలి. నిద్ర చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ అసలు ఉండకూడదు. మీరు కోవిడ్ వార్తలు అసలు చూడొద్దు ఆ టైంలో. మీరు చక్కగా మీకు ఇష్టమైన బుక్స్ చదువుకోండి, మీకు ఇష్టమైన ఛానల్స్ పెట్టుకొని టీవీ చూడలేకపోతే సెల్లో ఏమైనా మంచిగా కామెడీ సీన్స్ కానీ, లేకపోతే మీకు ఇష్టమైన రచయిత పుస్తకాలు చదవటము, మంచి సాంగ్స్ వినటం, ఇలా ప్లెజెంట్గా ఉండండి. అన్నీ తగ్గిపోయి శుభ్రంగా ఉంటారు. మీరు ఎప్పుడు బయటికి రావాలి? 10 రోజులు తర్వాత బయటికి వచ్చేసేయచ్చు మీరు. అప్పుడు మీరు డెఫినెట్గా వైరస్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. అంటే సిమ్టమ్స్ వచ్చిన దగ్గర నుంచి, లేకపోతే మీకు 10 రోజులు చూస్తే సరిపోతుంది. రాగానే టెస్ట్ అని మళ్ళీ నాకు నెగిటివ్ వచ్చింది మళ్ళీ టెస్ట్లు ఎమ్మడి పరిగెత్తి మళ్ళీ కోవిడ్ అంటించుకోవద్దు. మీరు ఇంకోళ్ళకి అంటించవద్దు. 10 రోజుల తర్వాత కూడా మళ్ళీ ఇంట్లో జాగ్రత్త మాస్క్ పెట్టుకుని ఉంటే మంచిది. ఇది హోమ్ ఐసోలేషన్ అంటే. ఈ హోమ్ ఐసోలేషన్ దీని యొక్క అవగాహన లేకపోతే ఏమవుతుందంటే, మీకు ఈ అవగాహన లేకపోతే మీరు అందరూ కూడా ప్యానిక్ అయిపోయి హాస్పిటల్స్కి వెళ్ళటము, అక్కడ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ మీద ప్రెషర్ రావటము, వాళ్ళు చూడాల్సిన పేషెంట్ని వెంటిలేటర్స్ మీద ఉన్న పేషెంట్ని, ఆక్సిజన్ అవసరం పేషెంట్ వాళ్ళు సమంగా చూడలేకపోవటము, అసలు ఈ వ్యవస్థే కూలిపోయేది. ఇప్పుడు మీరు చూస్తున్న 30-40% డాక్టర్స్ అందరూ కూడా ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు. సో మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ రానికుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మీరు ఎవరైతే ఇలాంటి చిన్న సిమ్టమ్స్ తోటి ఇంట్లో ఉండగలుగుతారో, ధైర్యంగా ఉండగలుగుతారో, ఈ వీడియో మీకు ధైర్యం నూరిపోయటానికే. ధైర్యమే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అప్రమత్తత చాలా ఇంపార్టెంట్, ధైర్యం చాలా ఇంపార్టెంట్. అప్రమత్తతగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మీరు అస్సలు ధైర్యాన్ని కోల్పోవద్దు. మీ పక్కన ఉన్న వాళ్ళకు ధైర్యం చెప్పండి. మీ ఇంట్లో మీరు దవాల్లో ప్యానిక్ అయిపోవడానికి మీ ఇంట్లో వాళ్ళు కూడా మీకు ధైర్యం చెప్పే మనుషులు ఉండాలి చుట్టూతో. లేకపోతే మీరు ఒక డాక్టర్కి కనెక్ట్ అయి ఉండండి. ఈ పాండమిక్ సపోజ్ నేను తెలుసు, నాకు ఫోన్ చేసి మీరు ఎప్పుడైనా నేను సమాధానం చెప్పడం రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఈ కోవిడ్లో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉండాలని సో మనకి ఇది మీ పరిరక్షకులు, అంటే మీకు సహాయం చేసే సహాయకులు జాగ్రత్త చూసుకోవాలి. ఏరియా అంతా కూడా హైపోక్లోరైడ్ సొల్యూషన్ తోటి మీరు టైం టు టైం శానిటైజ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా శానిటైజ్ చేసుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మాస్కులు పెట్టుకుంటే మంచిది. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇది హోమ్ ఐసోలేషన్ గురించి. ఇది వీడియో స్ప్రెడ్ చేస్తారని డాక్టర్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.